वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द శ్రీమన్నారాయణీయము 57వ దశకము ప్రళంబాసురవధ. రామసఖ క్వాపి దినే కామద భగవన్ గతో భవాన్ విపినం సూనుభిరపి గోపానం ధేనుభిరభి సంవృతోలసద్వేష. కామిత ఫలములనిచ్చువు భగవన్, ఒకనాడు నీవు నీ చక్కని ప్రకాశవంతమైన రూపముతో నీ అన్నయ్యకు బలరాముడు వెంట వచ్చుచుండగా గోపబాలకులతో కలిసి ఆవుల మందలతో వనమునకు వెళ్ళితివి. సందర్శయన్ బలాయ స్వైరం బృందావన శ్రియం విమలాం కాండీరై సహబాలై భాండీరకమే ఆగమోవటం క్రీడన్. నీవు బలరామునకు నిర్మలమగు ఆ బృందావన శోభను యథేచ్ఛగా చూపుతూ ఆడుకొనుచు ఆవులను కాయుటకు ఉపయోగించు దండములను ధరించి ఉన్న గోపబాలులతో కలిసి భాండిరము అని ప్రసిద్ధి చెందిన వటవృక్షము దగ్గరకు వచ్చితివి. తావక నిధన స్పృహయాలు గోపమూర్తి అదయాళు దైత్య ప్రలంబనామ ప్రలంబబాహుర్భవంతమాపేదే. అంతలో దయారహితుడు కఠోర హృదయము కలిగినవాడు అగు ప్రలంబుడు అను పేరు గల రాక్షసుడు నిన్ను చంపవలయునన్న సంకల్పముతో గోపాలుని రూపము ధరించి ఆజానుబాహువులు కలిగిన నీ దగ్గరకు వచ్చెను. జానన్నపి అవిజానన్నివ తేన సమం నిబద్ధ సౌహార్ద వటనికటే పటు పశుపవ్యాబద్ధం ద్వంద్వయుద్ధమారబ్ధాః. నీవు అది తెలిసియు తెలియని వాని వలె స్నేహము చేసుకొని ఆ మర్రి చెట్టు నీడన ద్వంద్వయుద్ధపు ఆటలయందు నేర్పరులకు గోపాలురు ఏర్పాటు చేసిన మల్ల ద్వంద్వయుద్ధమును ఆరంభించితివి. గోపాన్ విభజ్యతన్వన్ సంఘం బలభద్రకం భవత్కమపి త్వద్బలవీరుం దైత్యం త్వద్బలగతం అన్వమన్యథా భగవన్. ఆ గోపబాలులను 2 జట్లుగా విభజించి ఒక జట్టునకు నీవు నాయకుడుగా మరి ఒక జట్టునకు బలరాముడు నాయకుడుగా అయితిరి. నీ బలమునకు భయపడి నీ జట్టులోనే ఉండుటకు ఇష్టపడిన ఆ ప్రలంబుని నీ జట్టులో ఉండుటకు అంగీకరించితివి. కల్పిత విజేతృవహనే సమరే పరయూధకం స్వదైతతరం శ్రీదామానమధత్త పరాజితో భక్తదాసతాం ప్రధయన్. ఆ ఆటలో ఓడినవాడు గెలిచిన వానిని తన భుజములపై ఎక్కించుకొని మోయవలెను అను పందెమును ఏర్పరిచితివి. ఆ నియమమును అనుసరించి మొదటగా నీవు నీ ఎదుటి జట్టైన బలరాముని జట్టులోని వాడైన నీ ప్రియమిత్రుడకు శ్రీరాముని చేతిలో ఓడిపోయి భక్తులకు నేను దాసుడనై వారి యోగక్షేమ భారమును మోయుదును అని ప్రకటించుచు శ్రీరాముని నీ భుజములపై ఎక్కించుకొని మోసితివి. ఏవం బహుషు విభూమన్ బాలేషు వహత్సు వాహ్యమానేషు రామ విజిత ప్రలంబో జహార తం దూరతో భవద్భీత్య. ఓ భూమస్వరూప, ఈ విధముగా నియమమును అనుసరించి గోపబాలురు కొందరు గెలుచుచు కొందరు ఓడుచు ఒకరిని మరి ఒకరు మోయిచు ఆడుకొనుచుండిరి.
ఆ వరుస క్రమంలో ఒకసారి ప్రలంబుడు బలరాముని చేతిలో ఓడిపోయాను. వాడు బలరాముని మోసుకుని నీకు భయపడి నీ నుండి చాలా దూరముగా బలరాముని తీసుకుని పోయాను. త్వద్దూరం గమయంతం తం దృష్ట్వా హలినివిహితగరిమభరే దైత్యస్వరూపమాగత్ యద్రూపాత్ సహి బలోపి చకితః అభూత్. అట్లు నీ దగ్గర నుండి ఆ రాక్షసుడు తనను దూరముగా తీసుకుని పోవుచుండుటను గమనించిన బలరాముడు తాను చాలా బరువు కలవాడుగా అగుట వలన అతనిని మ్రోయలేక ప్రలంబాసురుడు తన నిజరూపమును ధరించెను. ఆ రూపము చూచి అతి బలవంతుడైన ఆదిశేషావతారమైన బలరాముడు కూడా కొంచెము నివ్వెరపడింది. ఉచ్ఛతయా దైత్యతను త్వంతమాలోక్య దూరతో రామ విగత భయో దృఢముష్ట్య భృశదుష్టం సపది పిష్టవనేనం. చాలా పొడవైన ఆ ప్రలంబాసురుని భుజముల మీద ఉన్న బలరామునకు అంత దూరము నుండియే నీవు కనబడుచుంటివి. నీ ముఖమును చూచిన నీ అన్న నిర్భయుడై అత్యంత దుష్టుడగు ఆ ప్రలంబాసురుని తన గట్టి పిడికిలిచే పిండి ఎగునట్లుగా పొడిచి నుగ్గు చేసెను. హత్వాదానవ వీరం ప్రాప్తం బలం ఆలిలింగిధ ప్రేమ్న తావన్నిలతో యువయో శిరసి కృత పుష్పవృష్టి అమరగణై. దానవ వీరుని సంహరించి నీ దగ్గరకు వచ్చిన బలరాముని నీవు ప్రీతితో కౌగిలించుకుంటివి. ఆ విధముగా కలుసుకున్న మీ ఇరువురిని చూచి ఆనందభరితులైన దేవతలు మీ ఇరువురి శిరస్సులపై పుష్పవర్షమును కురిపించిరి. ఆలంబో భువనానాం ప్రాలంబం నిధనమేవ మారచయన్ కాలం విహాయ సద్యో లోలంబరుజే హరే హర క్లేశాన్. సకల భువనములకు ఆలంబనమైన ఓ స్వామి, ఈ విధముగా ప్రలంబ సంహారమును జరిపించిన ఓ స్వామి, తుమ్మెద వంటి ప్రకాశవంతమైన శరీర కాంతి కలిగిన ఓ హరి, జాగు చేయక వెంటనే నా క్లేశములను దూరము చేయుమా. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 57వ దశకము సమాప్తము.